లేదు. పైగా ఇతడు వస్తూ పాడిన పదిగం చాలా గొప్పది. భూమి నీరు అన్నముగా ఉన్నాయి, అగ్ని వాయువు భోక్తలుగా ఉన్నారు. ఇది మొదలుపెట్టాడండి ఇక్కడ. అంటే కనబడేటటువంటివి భూమి నీరు, కనబడని భూతములు వాయువు, అగ్ని కనబడుతుంది, ఆకాశం. కనుక భూమి నీరు అగ్ని, దీన్ని ఉపనిషత్తులు తేజోబన్నములు అన్నాయి. తేజ ఆపహ అన్నం, అన్నం అంటే పృథ్వీ వస్తుందన్నమాట ఇక్కడ. ఇందులో అగ్ని లక్షణం ఏంటి అంటే అటు వాయువుకి ఆకాశానికి ఇటు భూమికి నీరుకి మధ్యలో ఉంటుంది అగ్ని. కనుక అది రూపంగా కనబడుతున్నప్పటికీ రూపాన్ని లేకుండా చేయగలిగిన శక్తి అగ్నికి ఉంది. మీరు గమనించండి, పంచభూత వివేచన అనేది చాలా అద్భుతమైన అంశం అండి. మొత్తం చేస్తే పంచీకరణ కూడా అర్థమవుతుంది, అంత దాకా వెళ్ళట్లేదు. అని భూమి నీరు భోజనములు, అగ్ని వాయువు భోక్తలు అని చెప్పాడు ఇక్కడ. ఇది ఎలాగంటే ఈ పృథ్వీగతమైన అన్నము జలము ఈ రెండు తీసుకునేదేది అగ్ని. ఆ తీసుకున్నప్పుడు అది ప్రాణంతో కలిసి జీర్ణం చేస్తుంది మొత్తం కూడా. కనుక ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం చెప్పాడు కదా. పచామి అన్నప్పుడు అగ్ని, ప్రాణాపాన సమాయుక్త అంటే వాయువు. అంటే భూమి నుంచి వచ్చేటువంటి అన్నము పృథ్వీసారము జలము, ఈ రెండింటినీ భోక్తగా అనుభవించేదేది అగ్ని వాయువులు. పైగా వీటి సాక్షిగా చూసేది ఏంటంటే ఆకాశం సాక్షి. సాక్షిత్వం ఆకాశానికి చెప్తున్నాడు. ఆకాశం ఏది చేయదు, ఆకాశం లేకపోతే ఏది జరగదు. ఆకాశానికి కూడా సాక్షి ఎవడంటే ఈశ్వరుడే. ఇది చెప్తున్నారు. మొత్తం ఈ పదిగంలో ఇంత భావం ఉంది. ఒక్క పదిగంలో ఉన్న భావం చెప్పుకుంటున్నాం. ఇందులో మరొక్క రహస్యం చెప్తున్నాడు ఏంటంటే ఈ పంచభూతములు ఈ పని ఎలా చేయగలుగుతున్నాయి? ఈశ్వరుడు వాటిలో అంతర్యామిగా ఉండడం వల్ల పంచభూతములు ఈ పని చేస్తున్నాయి. పంచభూతములు జడమైన ప్రకృతికి సంబంధించినవి. జడమైన ప్రకృతి చైతన్యవంతమైన పరమేశ్వరుడి చేత పనిచేస్తున్నాయి. కనుకనే పంచభూతాల్లో ఉన్నవాడు ఈశ్వరుడు. అలాంటి పంచభూత నియామకుడైన పరమేశ్వరుడు పంచభూత రూపుడైన ఈశ్వరుడు. అంటే పంచభూత శివుడికి పేరుంది కదా. భూగతమైన శివుడిని శరువుడంటే, జలగతమైన శివుడిని భవుడు అన్నాం, అగ్నిగతమైన శివస్వరూపాన్ని రుద్రుడు అన్నారు, వాయుగతమైన వాడిని ఉగ్రుడు అన్నారు, ఆకాశమూర్తిని భీముడు అన్నారుగా. అష్టమూర్తులు 5 మూర్తులు అయిపోయాయి. కానీ పంచభూతమూర్తి శివుడే. అలాంటప్పుడు అగ్ని నీరు కలిసి ఉడకబెడుతున్న చోట్లో నన్ను పడేస్తే నా శివుడే అక్కడున్నాడు, ఆయన రక్షించడా? ఇది పదిగంలో ఉన్న భావం అంటే.